డియర్ ఫ్రెండ్స్, అసలు తెలంగాణలో ఎంతమంది విద్యార్థులు ఎంబీబీఎస్ కోసం అప్లై చేశారు, ఎంతమంది ఉత్తీర్ణత సాధించారు, మరి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈ విషయమై ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి మనం చూసినట్టయితే తెలంగాణ సంబంధించి కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈ అడ్మిషన్ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ యూజీలో తెలంగాణ నుండి 77,849 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలా పార్టిసిపేట్ చేయడం జరిగిన స్టూడెంట్స్లో మొత్తంలో 47,356 మంది, అంటే 60% మంది పైగా అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో పోటీ మరింతగా పెరిగింది. ఇక్కడ మనం పరిశీలించినట్టయితే చివరి విడతగా మనకు 4 కొత్త వైద్య కళాశాలకు ప్రభుత్వం అనుమతించింది. వాటిలో 200 సీట్లు వస్తే మన రాష్ట్రానికి 170 సీట్లు మిగిలాయి. ఎందుకంటే 30 సీట్లు 15% చొప్పున చూస్తే అవి సెంట్రల్ పూల్లోకి వెళ్ళిపోతాయి. ఇక చూద్దాం. ఈ సంవత్సరానికి సంబంధించి మొత్తము కన్వీనర్ కోటా కింద 5,798 5,798 సీట్లు ఉన్నాయి. దీనికోసం 17,654 మెంబర్స్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా కింద కన్వీనర్ కోటా కాకుండా బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా కిందకి 1,955 సీట్లకి 6,468 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జాతీయ స్థాయి ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఎంబీబీఎస్ అడ్మిషన్ మొదటి రౌండ్ పూర్తయింది కనుక ఇప్పుడు ఎవరైతే మిగులున్నారో వాళ్ళు మాత్రమే ఈ వీటికి ఎలిజిబుల్ అవుతారు. ప్రభుత్వము జారీ చేసినటువంటి జీవో నెంబర్ 33 కోర్టులో నుండి అది తీర్పు కూడా వెలువడింది. స్థానికేతరులకు కాకుండా స్థానికులకు మాత్రమే ఇవ్వాలి. శాశ్వతంగా ఇక్కడే నివాస యోగ్యత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇక్కడ నివసిస్తూ ఉన్నారో ఇప్పటికే వారి పిల్లలకు ఇవ్వాలనేటువంటిది దానికి విధి విధానాలు తయారు చేయనుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 60 ఎంబీబీఎస్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో మనం ప్రభుత్వ ప్రైవేటుకు సంబంధించి 30 కాలేజీలు ఉన్నవి. ప్రభుత్వం అంటే ఇప్పుడు అదనంగా ఇంకొక 4 కాలేజీలు, 34 కాలేజీలు. ప్రభుత్వ కాలేజీల్లో 4,115 సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లో 4,600 సీట్లు, మొత్తం కలిపి 8,715 సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. వీటి అదనంగా 200 సీట్లు చేరాయి. ప్రభుత్వ సీట్లలో జాతీయ కోటా కింద 15% 6,617 సీట్లు, కన్వీనర్ కోటా కింద 3,409 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రైవేట్ కన్వీనర్ కోటా కింద 2,300, బి కేటగిరీ కింద 1,955, సి కేటగిరీ కింద 340 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బి కేటగిరీ సీట్ల కోసం 6,468 6,468 మంది అప్లై చేసుకోవడం జరిగింది. కన్వీనర్ సీట్ల దరఖాస్తు చేసుకున్న వారు ఆల్ ఇండియా కోటా సీట్లకు పొందిన వారు ఉండడంతో అక్కడ కొద్దిమంది వెళ్ళిపోతారు కనుక ఇక స్పష్టత అది త్వరలో వస్తుంది. ఈ ఎంబీబీఎస్ సీట్ల అలాట్మెంట్ అనేటువంటిది కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది స్థానికత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం. అది రాగానే వెంటనే ఈ సీట్ల ఫిల్ చేయడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, మీ కూరపాటి మోహన్. మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్.